మీకు అందరికీ తెలిసిందే 2014-19లో నేను శ్రవణ్ గారు అదేవిధంగా పుల్లారావు గారు ల్యాండ్ పూలింగ్ తీసుకోవటం, వెంటనే ల్యాండ్ పూలింగ్ అవుతానే మాస్టర్ ప్లాన్ కై గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు ఒకటి కావాలని ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, సింగపూర్ ప్రభుత్వాన్ని వారే కాంట్రాక్ట్ చేయటం, లేఅవుట్ డిజైన్ వారి దగ్గర చేయడం జరిగింది. అయితే అప్పుడు లేఅవుట్ డిజైన్ చేయడానికి దాదాపు 8 నెలల సమయం పట్టింది, 8 మంత్స్. ఆ తర్వాత బిల్డింగ్స్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండాలంటే ప్రపంచంలో టాప్ 5 డిజైనర్లో నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ వెండర్స్ వాళ్ళని అప్రోచ్ కావటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు కనీసం మాకు 1 year కావాలంటాం, ఇవన్నీ కంప్లీట్ కావడానికి దాదాపు మనకు 2017 చివరి అయిపోయింది. సో టెండర్లన్నీ 48,000 కోట్లకు పిలిచాం, రోడ్లు కానీ డ్రైన్స్ కానీ బిల్డింగ్స్ కానీ 2017 చివరి ఆల్మోస్ట్. అంటే 1 year వర్క్ జరిగింది, 9,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంతలోకి ఎలక్షన్స్ వచ్చినాయి, అయితే గవర్నమెంట్ మారిపోయింది. మన లాస్ట్ 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు రైతు సోదరులు పడ్డారు. అయితే ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని కట్టాలా, ఇమీడియట్ గా టేకప్ చేయడని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం జరిగింది. అయితే వెంటనే టేకప్ చేయడానికి, టెండర్లు పిలవటానికి అనేక లీగల్ ఇష్యూస్ అడ్డు వచ్చినాయి. అవి ఏంటంటే, ఏ కాంట్రాక్ట్లు అయితే అంతకుముందు ఇక్కడ 9,000 కోట్లు వర్క్ చేశారో 2019 వాళ్ళకి 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆపేసింది. వాళ్ళు ఏంటంటే ఆపారు, మా టెండర్ క్లోజ్ చేయండి, ఎంతవరకు చేసాం అంతవరకు క్లోజ్ చేసేస్తే మేము ఆ బ్యాంక్ గ్యారంటీ మా బ్యాక్ వస్తాయి, దాంతో వేరేది వర్క్ చేసుకుంటాం అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు క్లోజ్ చేయాల. క్లోజ్ చేస్తే వాళ్ళు కోర్టు పోతే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని ప్రభుత్వం రాగానే మనం మళ్ళా వర్క్ స్టార్ట్ చేయబోతే వాళ్ళందరూ వచ్చి సమస్యలు తీర్చమంటే దానికి ఒక టెక్నికల్ కమిటీ వేసాం. ఎందుకంటే గబక్కున ఎవరైనా ఒకరి పోయి కోర్టుకి వేసినది మళ్ళీ 2-3 సంవత్సరాలు ఆగిపోతే వర్క్ స్టార్ట్ చేయలేమని వాళ్ళతో అనేక దఫాలు డిస్కస్ చేసి, ఆ కమిటీ ద్వారా డిస్కస్ చేసి అనేక దఫాలు ఫైనల్ గా ఆ రిపోర్ట్ మొత్తం అథారిటీలో అప్రూవ్ చేయించి, క్యాబినెట్ లో అప్రూవ్ చేయించి ఎంత లోపల 8 నెలలు పట్టింది. 8 నెలలు టోటల్ గా నేను అదే పని మీద ఉన్నాను. అది అయిపోయి స్మూత్ గా కంప్లీట్ చేసాం. వాళ్ళు ఒకటే అన్నారు, డబ్బులు ఇకపోతే అయిపోయారు, మా యొక్క అకౌంట్స్ ని ప్రాపర్ గా క్లోజ్ చేయాలి. సో అవన్నీ చేసాం. తర్వాత మళ్ళీ టెండర్లు పిలిచాం, 55,000 కోట్లకి టెండర్లు పిలిచాం. 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డు కావచ్చు, 1,500 కిలోమీటర్ల లేఅవుట్స్ కావచ్చు, 4,026 బిల్డింగ్స్ అధికారులకు కావచ్చు, 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, అదేవిధంగా గవర్నర్ భవన్, ఇవన్నీ పిలవటం జరిగింది. ఇంతలోకే వర్షాలు వచ్చినాయి. మీకు తెలుసు, ఈ సంవత్సరం 4 నెలలు వర్షాలతో వాళ్ళు వర్క్ కూడా చేయలేకపోయారు. ఇప్పుడు నవంబర్ నుంచి వర్షాలు ఆగిపోయినాయి. ఎంతో వేగవంతంగా మీరు కూడా చూస్తుంటారు. వాళ్ళందరూ కూడా చాలా టార్గెట్ ఇచ్చాం. ఈ టార్గెట్ ప్రకారం 1.5 year లోపల ట్రంక్ రోడ్స్ అని అయిపోతాయి, లేఅవుట్స్ 2 years అవుతాయి, ఐకానిక్ బిల్డింగ్స్ 3 years. ఉత్తర రోడ్లు అయితే 6 నెలలు పూర్తి చేయించేస్తాను నేను. ఉత్తర రోడ్లే కానీ అయితే మీకు అందరికీ చెప్తున్నాను, 6 నెలలు పూర్తి అవుతాయి. రోడ్లతో ఇంపార్టెంట్ ఏంటంటే, రోడ్డు పక్కన ఎలక్ట్రికల్ డ్రైన్ పెద్ద ఇది కడుతున్నారు, ఎలక్ట్రికల్ టర్నల్స్, ఎలక్ట్రికల్ డక్స్, అది మేజర్. అదేవిధంగా ట్రంక్ రోడ్ లో గ్యాస్ లైన్లు కూడా కిందే, అదేవిధంగా టెలిఫోన్ లైన్స్ కూడా భూమి లోపలే. రెయినీ వాటర్ ఒకటి మాత్రం డ్రైన్స్ ఉంటాయి. తర్వాత ఇళ్లలో బాత్రూమ్ లో, కిచెన్ లో, డైనింగ్ లో వచ్చే వాటర్ అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అంతేకాకుండా దాన్ని ట్రీట్ చేసిన తర్వాత మళ్ళా ఆ వాటర్ ని గార్డెన్స్ వాడేదానికి, పార్కులకి రీయూజ్డ్ వాటర్ లైన్స్, ఇట్లా అనేక లైన్స్ కింద వేయటం వల్ల ఎక్కువ టైం పడుతుంది. అది కాకుండా ఉత్తర రోడ్లు అయితే 6 నెలలు అమరావతి క్యాపిటల్ అయిపోయేది. అయితే ఉత్తర రోడ్లు అయితే అది ఇంటర్నేషనల్ కాదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండాలంటే ఏదైతే స్పెసిఫికేషన్స్ అన్ని కావాలి. ఆ విధంగా ఇప్పుడు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా టార్గెట్ ఏంటంటే, వర్షాలు వచ్చే లోపల ఈ డ్రైన్స్ గీన్స్ అన్ని క్లోజ్ చేసి రోడ్లు ఒక లెవెల్కి చేసి పెడతామని కమిట్మెంట్ ఇచ్చారు. ఆ విధంగా జరుగుతుంది. అయితే 2014-19లోనే గౌరవలేని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, ల్యాండ్ పూలింగ్ తీసుకొని దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేయటం కాదు,
దానికి అనుబంధంగా ఉండే విలేజ్ని కూడా డెవలప్ చేయండి అని ఆ రోజు ఆదేశించారు. అయితే ప్రభుత్వం రాగానే ఈ యొక్క లీగల్ ఇష్యూస్ అన్ని క్లియర్ కాగానే గ్రామాల్లో కూడా రోడ్లు ఫస్ట్ వేసేస్తామంటే శాసనసభ్యులు ఏం చెప్పారంటే ఎలా కాదు, ఇప్పుడు సీఎం గారు అదే స్టాండర్డ్ చేయమన్నారు, లెవెల్స్ అది ఫైనల్ అయిన తర్వాత దీన్ని టేకప్ చేయమన్నారు. అలా కాకుండా దీన్ని ఇండిపెండెంట్ గా రోడ్లు డ్రైన్స్ చేస్తే రేపు ఉదయం ఆ రోడ్లలో పడ్డ నీళ్లు మీ ఊరికి వస్తాయి. అటువంటి ప్రాబ్లం రాకూడదని ఇప్పుడు వాటి లెవెల్స్ అన్ని ఫైనల్ అయిపోయినాయి. లెవెల్స్ అన్ని ఫైనల్ అయిన తర్వాత డిపిఆర్లు తయారు చేయమని ఆదేశించాం. డిపిఆర్లు చేశారు. చేసిన తర్వాత కూడా వర్క్ స్టార్ట్ చేయమంటే శాసనసభ్యులు ఏమన్నారంటే ఒకసారి గ్రామ సభ పెడతాం, వాళ్ళ సలహాలు ఏమన్నా ఉంటే కొన్ని యాడ్ చేసి చేస్తామంటే దానికోసం ఈరోజు గ్రామ సభ పెట్టాం. ఇక్కడ వేసే రోడ్లు అది కూడా ఎలా చేసాం, ఎవరైతే మీ విలేజ్ కి పక్కన కాంట్రాక్టర్ పనిచేస్తున్నారో ఆ కాంట్రాక్టర్ని ఇచ్చేయమన్నాం. డీవియేషన్ లో అతనే చేస్తే అదే క్వాలిటీ ఆఫ్ రోడ్లు, అదే క్వాలిటీ ఆఫ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, బాత్రూమ్ నుంచి కానీ కిచెన్ నుంచి కానీ టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల పోయి ఆ లైన్స్ ఇప్పుడులాగా ప్రాబ్లం ఉండదు. మెయిన్ లైన్ లో కలిసేటట్టుగా ఏదైతే సిటీకి మన లైన్స్ వేస్తున్నామో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్, ఈ డ్రైనేజ్ లైన్స్ కూడా ఇంకా దాంట్లో కలిసిపోతాయి. అదేవిధంగా డ్రింకింగ్ కూడా సిటీ మొత్తానికి యాక్చువల్గా ఏదైతే చేస్తున్నామో ఆ వాటర్ లైన్స్ అక్కడి నుంచి మీకు వస్తాయి. ఇంకా సపరేట్ గా ఈ విలేజ్ కంటూ ఉండవు. ఏదైతే మెయిన్ లైన్ ఉంటుందో అదే లైన్ ఆ విధంగా యాక్చువల్ గా చేసి అదే కాంట్రాక్టర్ ని ఆ లెవెల్స్ అన్ని తీసుకొని చేసే విధంగా చేశాం. ఈ విషయం వచ్చి ఈరోజు కొన్ని సలహాలు ఇచ్చారు. మీరు గ్రామానికి సంబంధించి అనేక సలహాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా వీలైనంత తొందరలో చేస్తానని మీకు అందరూ తెలియజేస్తున్నా. మాటలు కాదు, చేతి చూపిస్తాను నేను, శ్రావణ్ గారు ఖచ్చితంగాను. పైపులన్నా రేపే మీ వర్క్ స్టార్ట్ చేస్తారు, ఏదో డైవర్ట్ చేయాలి, పక్కకు మార్చాలన్న అర్థం నాకు. దాన్ని చేస్తారు ఖచ్చితంగా. అంటే ఎప్పుడో వర్క్ స్టార్ట్ చేసి ఉంటాం ఈ వర్క్, కానీ ఆ లెవెల్స్ కాకుండా దీని లెవెల్స్ చేస్తే రేపు వాటర్ రివర్స్ అవుతుంది. అందువల్ల ఇన్ని రోజులు ఆగింది. ఇవి కాకుండా అనేక సమస్యలు చెప్పారు. పర్టికులర్ గా 3 సమస్యలు. ఒకటి రోడ్ హీట్స్ ఉంటే దానికి కమిటీ వేసి ఆ రోజు అందరితో మాట్లాడి అది ఫైనల్ అయింది. ఇవాళ క్యాబినెట్ లో కూడా అప్రూవ్ అయిపోయింది. ఏది చేసినా ఏ మార్పు చేసినా ఇక్కడ సిస్టమ్ ఏంటంటే అథారిటీలో సీఎం గారు ఆధ్వర్యంలో అథారిటీలో ఫైనలైజ్ చేస్తున్నాం, మళ్ళా దాన్ని క్యాబినెట్ లో పెట్టి అప్రూవ్ చేస్తున్నాం. ఇలాంటి రేపు ఉదయం కోరు ఏమంటారంటే నారాయణ కోసం చేసుకున్నారు, శ్రవణ్ కోసం చేసుకున్నారని మళ్ళా అలిగేషన్ వేస్తారనే దాంతో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ప్రతిదీ అథారిటీలో పెట్టండి, ఏ మార్పు చేసినా మళ్ళా క్యాబినెట్ తెమ్మన్నారు. ఇవాళ క్యాబినెట్ లో అది కంప్లీట్ అయింది. అదేవిధంగా గ్రామ కంటాల సమస్య ఉంది, దానికి కూడా కమిటీ వేస్తున్నారు. ఆ కమిటీ వర్క్ చేస్తుంది. అదేవిధంగా జరీబ్ నాన్ జరీబ్ కూడా స్టేట్ లెవెల్లో కమిటీ చేశాం. వాడు కూడా కొన్ని గ్రామాలు ఆల్రెడీ తిరిగేశారు. వాడు కూడా రిపోర్ట్ తొందరలో చేస్తున్నారు. ఈ 2 కమిటీలు ఫైనలైజ్ చేస్తే దాని ప్రకారం ముందుకు పోతామని సవినయంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈరోజు ఈ గ్రామానికి సంబంధించిన ఆ ఇల్లు పోయే దాన్ని అది కూడా చెప్తున్నా. ఎన్ఎస్పికి సంబంధించి ఒక రూల్ ఆల్రెడీ ఉంది. ఆ రూల్ ని కొంత మార్పు చేస్తూ యాక్చువల్ గా కొద్దిగా అంతే ఎక్కువ మంది రైతులు అడిగారని కమిషనర్ గారు చిన్న మార్పు చేసి ఆ ఫైల్ సబ్మిట్ చేశారు. అది లాస్ట్ అథారిటీలో అప్రూవ్ చేయించారు. ఇవాళ క్యాబినెట్ రావాల్సి ఉంటే అది ఫైనాన్స్ లాగింది. నెక్స్ట్ క్యాబినెట్ లో అప్రూవ్ అవుతుంది. ఆ 15 రోజులకు ఒక రోజు క్యాబినెట్ ఉంటుంది. ఆ క్యాబినెట్ అప్రూవల్ అయిపోగానే ఇమీడియట్ గా మీతో డిస్కస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇవాళ కూర్చోండి. ఇవాళ యాక్చువల్ గా ఇక్కడ రావడానికి లేట్ కూడా ఏంటంటే ఒక్క నిమిషం, మీ అసైన్మెంట్ ల్యాండ్స్ అదేవిధంగా రాయపూడిలో కొన్ని ల్యాండ్స్ విషయం, వీటి విషయం ఇవాళ నేను రాయపూడిలో తిరిగాబెట్టాయి. వాళ్ళు అనేక సమస్యలు చెప్పారు. దాని మీద వాళ్ళ కలెక్టర్ గారిని, జేసీ గారిని, తర్వాత ఆర్డీఓని, తర్వాత శ్రావణ్ గారు, నేను, కన్నబాబు, అదేవిధంగా అడిషనల్ కమిషనర్ గారు భార్గవ్ అందరం కూర్చొని వాడదాకా అక్కడ డిస్కస్ చేసి కొన్ని విషయాలు, దాని మీద ఇంకేం లేదు, అసైన్ కేటగిరీ 1, కేటగిరీ 4, కేటగిరీ 3, కేటగిరీ 5, 6 మీద
డిస్కస్ చేసి వచ్చాం. మళ్ళా కూర్చోవాలని యాక్చువల్గా నిర్ణయించారు. శాసనసభ్యులు ఏమన్నారంటే ఇక్కడ మీటింగ్ ఉంది కదా, చాలా 4 గంటలకు చెప్పినాం, 5:30 అయిపోయింది, మీటింగ్ వేసి వస్తాం, మళ్ళా ఒకసారి కూర్చుంటా ఉన్నారు. దాని మీద కూర్చొని వచ్చేస్తున్నాం. ఖచ్చితంగా త్వరలో మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఏదైనా ఒకటి చెప్తున్నానండి, నేను మీకు అందరికీ చెప్తాను. ఎందుకంటే 14-19లో మీ అందరితో ఇక్కడ తిరిగినండి. ఏం చేసినా అందరి యొక్క ఆమోదంతో ఆ రోజు రూల్స్ చేశాం. రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో నేను చీమంత కూడా డివైడ్ కావడానికి చేయను. ఇంకా నాకు అవసరం లే, శ్రావణ్ కూడా నా మెంటాలిటీ, ఆయనకు కూడా అవసరం లేదు. ఒక్కనే మాట ఏదన్నా మళ్ళా ఏదన్నా ఇబ్బందులు వస్తే దాన్ని మళ్ళా కమిటీలో పెట్టి డిస్కస్ చేసి మళ్ళీ అథారిటీ తీసుకుపోయి మళ్ళీ క్యాబినెట్ తీసి చేస్తాం. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారంటే గ్రామ కంటాల్లో సమస్యలు ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి కమిటీ ఏమన్నారు, జరీబ్ నాన్ జరీబ్ గారి కమిటీ ఏమన్నారు వేసాము. అవి 2 త్వరలో రిపోర్ట్ ఇస్తారు. జరీబ్ నాన్ జరీబ్కి 45 రోజులు టైం ఇచ్చాం. ఐ థింక్ 20 రోజులు అయినట్టుంది. గ్రామ కంటాలకు 60 రోజులు అడిగారు, ఆ టైం ఇచ్చారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవి కూడా సాల్వ్ చేస్తాం. ల్యాండ్ పూలింగ్ చాలా మంది భూములు ఇవ్వలేదండి. దాంట్లో రైతులు ప్లాట్లు కూడా ఉన్నాయి సార్. ల్యాండ్ అక్విజిషన్ అంటే చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే నేను మొదటి నుంచి ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ చేసి అందరినీ అన్నస్థిర గిరిజకులు ఇబ్బంది పెట్టాలని ఒక పాజిటివ్ దిక్కు కోసం ఇన్ని రోజులు ఉన్నాం. అయితే దాన్ని కొందరు అలసుగా తీసుకోవటం రకరకాలు ఉన్నాయి. అందుకని యాక్చువల్గా మన ఇప్పుడు ఏంటంటే అంతకు ముందు ల్యాండ్ అక్విజిషన్ పెట్టున్నారు, అది కోర్టులో ఉన్నాయి. కోర్టులో డిఫరెంట్ కేసులు ఉన్నాయి. ఈ మధ్య ఆ కేసులన్నీ విత్డ్రా చేయించి ఇంకా కూడా 6 మంది ఎంతమంది ఉన్నది 6 కేసులు ఉన్నాయి కోర్టులో. రెగ్యులర్ గా ఏజీ గారిని కలిసి 1 by 1 డ్రాప్ చేయించుకుంటా వచ్చి ఇంకా 6 కేసులు ఉన్నాయి. మొన్న నైట్ కూడా ఆయనతో పెద్ద కూర్చున్నాం. అవన్నీ విత్డ్రా చేసిన తర్వాత మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ పెడుతున్నాం. ఆల్రెడీ సీడాక్స్ రోడ్డుకి ల్యాండ్ అక్విజిషన్ పెట్టేశాము. తర్వాత మిగతా రోడ్లన్నిటికీ కూడా ల్యాండ్ అక్విజిషన్ పెట్టమని విత్డ్రా అయిపోయినవి 450 ఎకరాలు. అది కూడా నాకు డీటెయిల్స్ ఇచ్చారు. ఆ 450 ఎకరాలు పెట్టమన్నాం. అది అయిన తర్వాత ఈ ప్లాట్లలో ఉండే వాటికి కూడా ల్యాండ్ అక్విజిషన్ పెట్టి పూర్తి చేస్తాం. అంటే లీగల్ ఇష్యూస్ రాకుండా ఉండాలని జాగ్రత్త పడతాం.